Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు రియాక్ట్ అవుతున్నారు. ఈ ఘటనపై జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని అప్రజాస్వామిక చర్య అని ఆయన అభివర్ణించారు. జనసేన ప్రధాన కార్యదర్శిగాను తాను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండొచ్చు, కానీ ఇలా బౌద్ధికంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. చట్టరీత్యా నేరమని నాగబాబు పేర్కొన్నారు. పోలీసులు ఈ దాడికి పాల్పడిన దుండగులకు కఠిన శిక్ష వేయాలని, మరోసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నానని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో శనివారం రాత్రి దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు 2024లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా సింగ్ నగర్ వద్ద అగంతకుడు రాయి విసిరాడు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు బస్సులోనే చికిత్స అందించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చేరారు. గాయం కారణంగా ఆదివారం తన పర్యటనను రద్దు చేసుకున్నారు జగన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.